పాడు వంటలు. ఏంటి ఛానల్ పేరు పాడు వంటలు? పాడు జీవితము యవ్వనం. ఎవరు తింటారమ్మా ఈయన చేసే ఫుడ్ అంతా? నువ్వే తింటావా? ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీటెడ్ ఉన్నా. మరి జాబ్ రాలేదా నీకు? జాబ్ వచ్చింది కానీ వెళ్ళలేదు. ఎందుకు? అంటే యూట్యూబ్ అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి. ఆ అబ్బాయి నాకు ఐఫోన్ కొనిస్తే నేను ఇంకా అన్ని సెట్ చేసుకుంటా, నా జీవితం బాగుంటది అన్నప్పుడు 60,000 ఇచ్చి ఐఫోన్ కొనిచ్చారంట. చాలా ఫోర్స్ చేశాను, చాలా ఇబ్బంది పెట్టాడండి. పెడితే ఇంక పోన్లే, ఇంకా మనం కట్టబడాలంతా ఇంకా ఇప్పుడు దాకా కట్టబడి చదివిచ్చాము, ఇంకా ఇప్పుడు ఇది అంటున్నాడు కదా ఏదో చేస్తా అంటున్నాడు, చేయని అలాగని అప్పుడు అప్పు తెచ్చామండి. అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఛానల్ పెట్టాం పాడు వంటలే. అది పెట్టి అది ఎప్పుడైతే వాడు డిలీట్ చేస్తారో చిన్న గొడవ ఛానల్ డిలీట్ అయింది. డిలీట్ అయింది. డిలీట్ చేసాడు వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేశారు. అయ్యా, అది చేసినప్పుడు నీ మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉండేది? అంటే అన్ని కొట్టేయాలి అవి ఉండేది. ఎప్పుడైతే ఛానల్ డిలీట్ అయిందో అప్పుడు అమ్మలు ముందుకు వచ్చారు. అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు మాయాలు ముందుకు వచ్చి నువ్వు చెయ్యి, ఏం కావాలన్నా మేము ఇస్తాము, ఎవడో చేయాల్సిన పని ఏంటి నీకు, ఎవడో హెల్ప్ చేయాల్సిన పని. మీరు మీ జీవితంలో ఏదైనా కష్టాలు ఎదుర్కొన్నారా? నాకు నీరసం, టీబీ నీరసం వచ్చిందండి. చచ్చిపోయే స్థాయికి అయిపోయింది. చనిపోయే స్థాయికి. డబ్బులు గట్రా ఏమీ లేవండి. అప్పుడు మా అమ్మాలే చూసారు. ఎందుకు బాధపడుతున్నారమ్మా? ఏమైంది? అమ్మ నాన్న గుర్తొచ్చారా? మీ బాధ పోవాలంటే ఏం కావాలి? ఏమిటి అది మంచిగా సెట్ అవుతా మనకు చాలండి, అంతే. మంచిగా సెట్ అంటే నన్ను ఇడికి పిలిపించాడుగా. ఇందులో కామెంట్స్ లో కొంతమంది అమ్మాయిలు అత్త బాగుంది అంటున్నా, వాళ్ళకి ఏమైనా చెప్తావా? చూడండి, ఇండైరెక్ట్ గా అమ్మాయిలను గుర్తు చేస్తున్నాడు. మరి ఏం చెప్తావు సబ్స్క్రైబర్స్ కి కానీ, నీ వర్క్ ని లైక్ చేసే వాళ్ళకి కానీ, నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ? సబ్స్క్రైబర్స్ వాళ్ళకంటే నిమ్మకాయ పిండుకో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చా అండి. బేసిక్గా వీళ్ళది వైజాగ్, అండ్ మనం వైజాగ్ కూడా వచ్చేసాం వీళ్ళ ఇంటర్వ్యూ కోసం. అండ్ వీళ్ళ జర్నీ ఏంటి, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. అండ్ మీరు కూడా వీళ్ళ వీడియోస్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటో తెలుసా? పాడు వంటలు. ఏంటి పాడు వంటలన్నీ డిఫరెంట్గా వింటున్నారా? బట్ ఆ ఛానల్ క్రియేట్ చేసి తల్లి కొడుకు ఇద్దరు మంచి వీడియోస్ చేస్తూ చాలా మంచి పాపులారిటీని అయితే తీసుకొచ్చారు. మరి ఇందాక వీళ్ళ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, అండ్ వీళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం మనం ఇవాళ అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీళ్ళిద్దరికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి. హాయ్ బ్రో. బాగున్నారా? మీ పేరమ్మా? దుర్గా. ఈయన పేరు టైసన్. నాకు అదొక డౌట్ ఉన్నా ఫస్ట్ నుంచి. ఛానల్ పేరు పాడు వంటలు, మీ పేరు దుర్గా, ఈయన పేరు టైసన్ ఎట్లయింది? ఈశ్వరరావు టైసన్ ఎట్లయినాడు? మార్చేసుకున్నా. నువ్వు మార్చుకుంటావా? అంటే మీ మమ్మీ నీకు పేరు పెడితే నువ్వు మార్చుకుంటావా? బ్రాండ్ అయిపోలేదు. బ్రాండ్ అంటే ఈశ్వరరావు బ్రాండ్ కాదంట. అంటే మీరు మీ ఆయన కలిసి అంత పేరు పెడితే అది బ్రాండ్ కాదు, ఈయన పెట్టుకుంటేనే బ్రాండ్. మరి ఎప్పుడన్నా అడగలేదా? అడిగామండి, అడితే పెట్టిందమ్మా అన్నారండి, అంతే. అంతే. అంటే అమ్మాల పేరు నిలబెడితే అని చెప్పాను. అంటే మా పేరు నిలబెట్టవలసిన పాడు చేయకుండా ఉండి చాలన్నారు, అందుకే నేను కొత్తగా టైసన్ పెట్టుకున్నాను. అతి తెలివి ఇదంతా. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే పాడు వంటలు. ఏంటి ఛానల్ పేరు పాడు వంటలు? పాడు వంటలు అంటే మా వీడియోస్ చూస్తే చూసాం. ఎవరన్నా వంట అంటే అద్భుతమైన వంట, గుమగుమలాడే వంట, ఈ పదాలు వాడతారు. పాడు వంటలు ఏంటి? యునిగుండలు అంటే ఇంకా వచ్చే వంటలన్నీ కూడా అలాగే వస్తున్నాయి. 4 AM బిర్యానీస్ అని ఇంకేవో. 4 AM బిర్యానీ. ఓకే, అంటే ఏదన్నా ఈ ఛానల్ కి వెళ్ళి ఏదైనా తిందామని ఆలోచిస్తే పాడు వంట, ఇది బాగుంటుందా బాగోదా ఈ డౌట్ రాలేదా? వస్తుంది అని కొంతమందికి. మరి కానీ రివ్యూస్ బాగానే ఉంటాయి మావి. రివ్యూస్ బాగున్నాయి, కానీ ఛానల్ పేరు ఎందుకు అది పెట్టావు? ఛానల్ పేరు అంటే ఇప్పుడు పూతరేక ఐస్ క్రీమ్ చాలా వస్తున్నాయి. నేనే చేశాను చికెన్ పూతరేకులు నేనే చేశాను. చికెన్ పూతరేకులు విచిత్రాలు చేస్తాడు. 10 రూపాయలతో బజ్జీ. 10 రూపాయలతో బజ్జీ అవి చాలా చేశాను, అందుకే ఇంకా పాడు వంటలు. ఓకే, అంటే నేను నా కుకింగ్ అలాగే పాడైపోద్ది. అమ్మ లైట్ గా కుకింగ్ అంతే, అలాగే పాడైపోద్ది కానీ చెప్పి. నీ వంట పాడు కాకుండా అమ్మ పక్కన ఉంది కాబట్టి ఛానల్ చూస్తున్నారు, అంతే కదమ్మా? ఓకే, మరి మీ సొంత ఊరు ఎక్కడమ్మా?
మాది ఇసిపిల్లి అండి, పిఠాపురం దగ్గర ఇసిపిల్లి అండి. పిఠాపురం, పిఠాపురం పెద్దలు అంటుంటారు సినిమాల్లో. ఓకే, ఆ పక్కన పల్లెటూరు అండి మాది, ఇసిపిల్లి అండి. ఈసీపల్లి. ఓకే, ఎన్నేళ్ళైందమ్మా వైజాగ్ వచ్చి? 20 అయింది. 20 ఏళ్ళు అవుతుంది. ఎందుకు వచ్చారు? అంటే మనం పనికని వచ్చామండి. పని చేయడానికి? అక్కడ లేదా పని? పని అక్కడ ఉన్నదండి. అంటే ఇబ్బందుల వల్ల ఇక్కడ పని బాగుందంటే ఫస్ట్ మా అమ్మ నాన్న వచ్చారండి. ఓకే, వస్తే అప్పుడు ఈ పిల్లలమ్మ అక్కడ ఉంటున్నారు, మేము ఇక్కడ ఉంటున్నాము, కట్టబడుతున్నారు కదా, ఇక్కడికి వచ్చామని మా అమ్మ మా నాన్న తీసుకొచ్చారండి. ఓకే, మీ అమ్మ నాన్న వల్ల మీరు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎంత మంది పిల్లలు మీకు మొత్తం? ఇద్దరండి. ఇద్దరు. ఈయన పెద్దనా చిన్ననా? చిన్నోడే అల్లరి చేసేది, పెద్ద ఆయనకు బాధ్యతలు ఎక్కువ, అంతేనా? ఓకే, పెద్ద ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడు. డ్యూటీ ఎక్కడ పని చేస్తారు? ఇక్కడ పోర్ట్ లో డ్యూటీ చేస్తారు. పోర్ట్ లో చేస్తారు. ఓకే, మరి పిల్లల్ని బాగా చదివించారా? బాగా చదివించామండి. సరే అడుగుదాం ఉండండి, ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీటెడ్ అన్న. డిగ్రీ? మరి జాబ్ రాలేదా నీకు? జాబ్ వచ్చింది కానీ వెళ్ళలేదు. ఎందుకు? అంటే యూట్యూబ్ అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి. యూట్యూబ్ అంటే ప్యాషన్. ఓకే, మీరు చదివించింది యూట్యూబ్ కోసమా, జాబ్ మంచి ఉద్యోగం చేసుకుని బాగుండాలనా? మంచి ఉద్యోగం చేయాలనే చదివించామండి. గట్టిగా చోళకి వినిపించేటట్టు చెప్పండి. అక్కడ ఉద్యోగం అని కాదని అంటే పేరు వినిపించాలి అందరికి. పేరు వినిపించాలి. ఓకే, మరి మీ అమ్మ నాన్న చదివించడానికి ఎంతో కష్టపడి ఉంటారు కదా, వాళ్ళకి ఇలా కూడా మంచి పేరు ఎక్కడైనా తెస్తాను. అంటే నీకు నచ్చినట్టు పేరు మార్చుకోవడం, నీకు నచ్చినట్టు క్రియేటర్ అని చెప్పడం, ఏం చేసినా సరే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తేకూడదు, అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలంతే. ఓకే, అది మనకి ఇష్టమైందైనా వాళ్ళకి ఇష్టమైందైనా చేసి మంచి పేరు తేవాలి. మరి వాళ్ళకి ఇష్టమైంది అన్నప్పుడు నీకెళ్ళి ఎందుకు గుర్తున్నావు? అంటే అంతే కదా, వాళ్ళకి ఇష్టం అని చెప్తే నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. వాళ్ళకి ఇష్టం అనే కదా డిగ్రీ చదివి చేసుకుంటాను. అది చెప్పు మరి. ఖాళీ భద్రకాళి అని మంత్రాలు వేసుకుంటా. అక్క ఒకటి చెప్పిందన్న మా అక్క ఏంటంటే, అంటే అమ్మ ఇదే అంది జాబ్ చేయకుండా ఇది ఎందుకంటే అక్క ఒకటే చెప్పింది మా అక్క, జాబ్ చేస్తే మన ఇంట్లో తెలుస్తుంది కానీ ఆడికి నచ్చింది చేస్తే ఊరు మొత్తం తెలుస్తుంది అని. అది రోజు తెలుస్తుంది. వింటున్నారమ్మ ఏం చెప్తున్నాడో? నిజమేనా? నిజమేనండి. ఓకే, బట్ బేసిక్ గా మీరు చదివించారు డిగ్రీ వరకు. ఉద్యోగం వచ్చిందా? వచ్చింది. టెక్ మహీంద్రాలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేశాను. టెక్ మహీంద్రాలో? మరి మంచి కంపెనీ. అక్కడ వద్దని అంటే మార్నింగ్ టు నైట్ వరకు అక్కడ ఉండాలి, 12K శాలరీ. దాని బదులు ఇది బెస్ట్. అంటే సాఫ్ట్వేర్ శాలరీస్ చదువుకున్నావు, నీకు తెలియదా స్టార్టింగ్ అంతే ఇస్తారని? ప్యాషన్ వదలకూడదు. అంటే ఇప్పుడు అది చేస్తే ఇది కంటిన్యూ చేయొచ్చు, కానీ అది చేస్తే ఇది చేస్తే ఇంత కంటెంట్ ఇవ్వలేను. ఓకే, అంటే ఇప్పుడు ఇచ్చినంత రీచ్ కూడా అప్పుడు రాలేము. అది చేస్తే ఇది చేస్తే కంటెంట్ తగ్గిపోద్ది. అందుకే ఫుల్ ప్లెడ్జ్డ్ గా మంచి కంటెంట్ ఇద్దామని మొత్తం దీనిపైన. ఓకే, బట్ బేసిక్ గా మీరు ఎంతో కష్టపడి చదివించింటారు కదా, నేను ఉద్యోగం చేయను నేను పోయి యూట్యూబ్ పెట్టుకుంటా అంటే మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదండి. ఛానల్ ఒప్పుకోలేదు. 1 year కష్టపడ్డాను ఒప్పించడానికి. 1 year? సంవత్సరం? ఏం చేశాడు సంవత్సరం వల్ల? సంవత్సరం వల్ల మేము వద్దని మేము అనేవాళ్ళం అండి. అంటే ఇడు నేను చేస్తాను, నేను చెయ్యాలని చేస్తాను, చేసుకుంటే తర్వాత జాబ్ చేస్తాను మళ్ళీ అన్నాడండి. ఓకే, అడగలేదా ఎందుకు నువ్వు యూట్యూబ్ చేయాలనుకుంటున్నావు అని? అలాగనే అన్నామండి. ఏం చెప్తాడు? అంటే అలా చేయనే కాకపోతే ఇంక చేస్తాను కదా, నేను చేసాక అప్పుడు మంచిగా పేరు రాకపోతే మళ్ళీ మానేస్తాను. సెక్యూరిటీ డ్యూటీ చూస్తున్నాను, దానికి వెళ్ళిపోమన్నారు. సెక్యూరిటీ జాబ్? నేను డిగ్రీ చదివి సెక్యూరిటీ యూనిఫామ్ వేసుకుని, అంటే అది కూడా జాబ్ కానీ డిగ్రీ చేసి అది ఎందుకు చెయ్యాలి? ఓకే, ఇదే చేస్తే ఇది కొన్ని డేస్ చేస్తాను, అంటే ఒక 5 months అలా పెట్టుకున్నాను టార్గెట్. ఈ 5 months ఇది అవ్వకపోతే మీరు చెప్పిందే చేస్తాను, మీరు సెక్యూరిటీ జాబే కాదు ఎప్పుడు చూసి వెళ్ళిపోతాను అన్నాను. కానీ ఇప్పుడు ఓకే అంతా ఓకే. బట్ బేసిక్ గా నిన్ను చదివించడానికి వాళ్ళు కష్టపడ్డారు లేకుంటే నార్మల్ గా చదువుకున్నావా? కష్టపడ్డారు. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్ తర్వాత అంటే అప్పుడు ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు కదన్న, మాకు ఫుడ్ లేదు అంతగా ఉండదు కాదు. ఇప్పుడైతే బిర్యానీ అంటే నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ నార్మల్ గా తినాలి, చేపలు కూడా తినాలన్నా సరే కొంచెం స్ట్రగుల్. ఓకే, కష్టం. అంటే నాన్న టైలర్, అప్పుడు టైలర్ నాన్న. ఓకే, అమ్మ ఇంట్లోని జాకెట్లు బుక్స్ వేయడం అవి చేస్తుంది. సో మీరు కూడా ఒక టైప్ ఆఫ్ టైలరింగ్ అనుకోవచ్చు. అప్పుడప్పుడు కోతలకి ఉడుపులకి వెళ్ళేవారు, పొలంలో పనులకి, పొలం పనులకి. తర్వాత అలాగే ఇప్పుడు తాతలు ఎప్పుడైతే ఇక్కడ ఉద్యోగం చూసారో ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు కూడా శాలరీ తక్కువ, మంత్లీ 4000 ఎంతో. 4000కి పని చేశారమ్మా మీరు? ఫస్ట్ 4 చేసామండి. చేసి అలాగా 7 అలా కట్టుబడి అలా చదివించామండి. అలాగే ఇప్పుడు జాబ్లు పడ్డాయండి, గవర్నమెంట్ జాబులు పడ్డాయి. ఆ జాబే అలాగా అయిందండి. అవుట్సోర్సింగ్ లో కలిపారు ఇప్పుడు. కలిపారు. ఓ, సచివాలయం జాబ్ చేస్తున్నారా? సచివాలయం కాదు, ఇది జీవీఎంసీ లో వాటర్ సప్లై. సో ఇప్పుడు పర్మనెంట్ జాబ్ అయిపోయింది ఇంకా? ఓకే, బట్ ఈయన చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బంది పడ్డామండి. చదివి అయిపోయినాక ఇబ్బంది పడ్డామండి. చాలా కట్టబడ్డామండి. ఇంత కట్టబడి చదివించాము.
ఈ ఇబ్బంది వల్ల ఏదో జాబ్ చేసుకుంటే ఏదో డబ్బులు వస్తే ఏదో మన కోర్సు వస్తుందా, ఇలాంటివి చేస్తే మనకి ఎక్కడ అవుతుంది, అలాగనే మేము సంవత్సరం ఆపమండి. ఓకే, నేను ఇంకోటి విన్నా, మరి ఇన్ని చెప్తున్నారే, ఆ అబ్బాయి నాకు ఐఫోన్ కొనిస్తే నేను ఇంకా అన్ని సెట్ చేసుకుంటా, నా జీవితం బాగుంటది అన్నప్పుడు 60,000 తెచ్చి ఐఫోన్ కొనిచ్చారంట. చాలా ఫోర్స్ చేశాను, చాలా ఇబ్బంది పెట్టాడండి. పెడితే ఇంక పోన్లే, ఇంకా మనం కట్టబడాలంతా ఇంకా ఇప్పుడు దాకా కట్టబడి చదివించాము, ఇంకా ఇప్పుడు ఇది అంటున్నాడు కదా ఏదో చేస్తా అంటున్నాడు, చేయని అలాగని అప్పుడు అప్పు తెచ్చామండి. కానీ ఈయన విషయంలో ఏ రోజు కూడా మీరు భయపడలేదా, బాధపడలేదా? రోజు భయపడుతుంది, కానీ రోజు భయపడి బాధపడతామండి. ఏంటి ఇలాగా చేస్తున్నాడో, మన అమ్మ ఇంత కట్టబడి చదివితే ఏదో జాబ్ ఉంటే నలుగురిలో పేరు ఉంటుందా, పలానా కుర్రోళ్ళు పలానా ఊరు వెళ్ళారు, చదువుకున్నారు, బాగా జాబులు చేస్తున్నారా అని చెప్పుకుంటారా అని అనుకున్నామండి మేము. అనుకుంటే ఈ అబ్బాయి ఎలాగన్నా అందరికి తెలుస్తుంది, ఎలాగన్నా నీకు పేరు తెస్తాను నీకు అలాగని చెప్పాడండి. ఓకే, ఏదన్నా అమ్మకి పేరు తేవాలని ఫిక్స్ అయిపోయాను. నాన్నకొద్దు, నాన్నకి అమ్మకి, మరి అమ్మ నాన్న అనొచ్చు, నాన్న కూడా తీసుకోవాల్సిందండి వీడియోకి. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఫోన్ చేసి అమ్మ రాదు అన్న అమ్మ రాదంట, మా అత్తను కూర్చోబెడతాను అన్నాడు. నేను అమ్మ వస్తేనే వస్తా ఇంటర్వ్యూకి అని చెప్తే అప్పుడు పిలిపించినాడు. అంటే మార్నింగ్ వరకు రెడీ అవ్వలేదండి. అంటే మరి చెప్పుకోవాలి కదా నువ్వు, అమ్మ ఇంటర్వ్యూ రెడీ కానీ చెప్తున్నాను, 1 month నుంచి చెప్తున్నా, అయినా సరే వస్తా అంది, చిన్న ఇష్యూ అయింది, అది కూడా చెప్తాను మాట్లాడదాం. ఓకే, తర్వాత నాన్న కూడా సీరియస్ అయ్యారు నైట్. ఓకే, ఇద్దరు అయితే నైట్ ఇదిగా మా అమ్మ ఇంటికి వస్తాను, అత్తాల ఇంటికి నైట్ ఇక్కడ పడుకున్నాను. మార్నింగ్ లెగ్స్ ఇంటికి వెళ్ళాను, రెడీ అయ్యి చికెన్ అన్ని తెచ్చేసరికి టైం అయింది అలాగా. ఓకే, మరి నీ లైఫ్ లో నువ్వు చదువుకునే రోజుల్లో అంటే లైక్ నీ నాలెడ్జ్ ఎంత ఉండేది, అంటే పాస్ పర్సెంటేజ్ అట్లా? ఒక 80% వస్తుంది. 80%? బాగా చదువుతావు, మరి అంత నాలెడ్జ్ పెట్టుకున్నావు కదా. జాబ్ చేయడం ఇష్టం లేదని, అంటే ఎందుకు, ఎవరిని చూసి నీకు జాబ్ చేయడం ఇష్టం లేదనే ఫీలింగ్ స్టార్ట్ అయింది? క్రియేటర్ అవ్వాలంటే నాకేంటంటే బయటకు వెళ్తే ఎవరొకరు గుర్తుపట్టాలి, అంటే మనం ఒకరు ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు జాబ్ చేస్తే మాకు చెప్పినట్టు ఇంట్లోనే తెలుసు, జాబ్ చేస్తే ఇప్పుడు మా ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లోనే తెలుసు. ఓకే, ఇప్పుడు అందరూ తెలుస్తావు, పేపర్ లో నేనే పెద్ద తెపిస్తా, చూడు మా టైసన్ ని గుర్తుపట్టారా అని. అలాగంటే నేమ్ ఉండాలని, అంటే డైలాగ్ ఉంటుంది కదా మూవీలో, బతుకుతున్నామని 10 మందికి తెలియాలని. ఓకే, అది మరి మీ అన్నయ్య ఎప్పుడు నీకు అపోజ్ చేయలేదా? అన్నయ్య అదే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తిట్టారని అందరూ, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఛానల్ పెట్టాం పాడు వంటలే, అది పెట్టి అది ఎప్పుడైతే వాడు డిలీట్ చేస్తారో చిన్న గొడవ ఛానల్ డిలీట్ అయింది. డిలీట్ చేసి ఫ్రెండ్స్ మోసం చేశారు. అయ్యా, ఒక ఫ్రెండ్ ఏం జరిగింది అంటే ఫస్ట్ చాలా ఛానల్స్ పెట్టాను, అంటే లక్ ఉండట్లేదు అనుకుని లాస్ట్ కి ఫస్ట్ ఫ్రీ ఫైర్ గేమింగ్ చాలా ఫ్రీ ఫైర్ లైవ్ పెట్టేవాళ్ళం అప్పట్లో. అది పెట్టి కొన్ని మంత్స్ కంటిన్యూ చేసిన తర్వాత ఇంట్లో ల్యాప్టాప్ అడిగాను, మొబైల్ వల్ల అవ్వట్లేదు ఇంకా అంటే ల్యాప్టాప్ అడిగితే కొనలేమని చెప్పేశారు. చేస్తే ఏదో పని చేసుకుని కొనుక్కున్నారు, పని చేస్తే అది చేయడానికి కంటెంట్ అలాగే వస్తుంది. ఓకే, అందుకే ఇంట్లో ఆగనుకుండే సాగి తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యి, డిగ్రీ బొల్లాయి కాలేజ్ జాయిన్ అయితే అక్కడ ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. ఒక 1 year కానీ మంత్లీ 2 videos అలా చేయగలిగాను అంతే. ఓకే, ఎప్పుడైతే అలాగా ఒక 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈజీ టైసన్ ఛానల్లో, వచ్చిన తర్వాత ఇంట్లో గట్టిగా ఫోర్స్ చేశాను, అప్పుడు ఐఫోన్ అప్ చేసుకున్నారు. ఓకే, పెద్ద స్టోరీ ఉంది. నాకు టైసన్ అనే పేరు ఎందుకు నచ్చింది నీకు? టైసన్ అంటే బాక్సింగ్ చేశాను ఒకసారి. బాక్సింగ్ వెళ్ళాడండి, లైగర్ బాక్సింగ్ నేషనల్స్ వరకు వెళ్ళాను. నేషనల్స్ అది చేశాను. అప్పుడు ఐకి లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆపేశాను. ఓకే, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి అక్కడే వెళ్ళి నా మీద నమ్మకం లేదు. మొదటి వరకు బాక్సింగ్ చేసావు, అది మానేసావు, చదువు అన్నావు, అది వదిలేస్తాను అంటున్నావు, ఇప్పుడు యూట్యూబ్ చేస్తాను అంటున్నావు, ఇది కూడా మధ్యలో వదిలేస్తే ఏంటి అని. కానీ ఒకటే ఫిక్స్ అయిపోయాను, ఏం చేసినా క్రియేటర్ అవ్వాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా క్రియేటరే. బట్ బేసిక్ గా మీరు పిల్లోడు అంటే తల్లికి కొడుకున్న బాండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఆయనను మందలిస్తుంటారు. బట్ మీ ఆయన మా ఆయన వాళ్ళకి చూపటో చెప్తాడండి, వాళ్ళ నాన్న చెప్తారా అరుస్తారు? ఇంకా అర్థండి, నన్నే తిడతారండి మిమ్మల్ని. అంతేలేండి, ఆయన అంటే మళ్ళీ ఆయన ఏమన్నా అంటాడు, 2 వైపులు ఉంటారు నాన్న. ఓకే, అంటే మేము ఎక్కువ చేస్తే అమ్మ వైపు, అమ్మ ఎక్కువ చేస్తే మా వైపు వచ్చేస్తాడు. చూడండి, నాన్న కూడా మేనేజ్ చేస్తాడు, నాన్న ఇద్దరిని మేనేజ్ చేస్తాడు. ఓకే, మమ్మల్ని అమ్మని ఇద్దరిని. అండ్ మీరు మీ జీవితంలో ఏదైనా కష్టాలు ఎదుర్కొన్నారా? మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నామండి. ఎటువంటి ఇబ్బందులు చూసారు? ఇబ్బందులు అంటే మనం పొద్దున్న వండుకుంటే సాయంకాలం తిన్నాక ఉండకుండా ఇబ్బంది పడ్డామండి. మా ఊళ్ళో ఉన్నదప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక పిఠాపురం దగ్గర ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డామండి. నాకు నీరసం, టీబీ నీరసం వచ్చిందండి. చచ్చిపోయే స్థాయికి అయిపోయింది. చనిపోయే స్థాయికి. ఏ వయసు అమ్మా? అయిపోయింది, పిల్లలు కూడా మించిన వాళ్ళు. ఇద్దరు పిల్లలు ఉన్నాక టీబీ వచ్చి చనిపోయే స్టేజ్. ఓకే, వచ్చిందండి. అప్పుడు మా అమ్మ, మా నాన్నగారు, మా అమ్మమ్మ ఉందండి, మా అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని చూసారండి.
అంటే చనిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఏం ఇబ్బంది వచ్చింది మీకు అప్పుడు? అప్పుడు మనకి డబ్బులు గట్రా ఏమీ లేవండి. అప్పుడు మా అమ్మాలే చూసారండి. అప్పుడు మనీ ఉండేది కాదు, ఫుడ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే డైలీ బిర్యానీ తెచ్చి పెడతాను అమ్మకి. అమ్మ ఏడుస్తుంది. ఎందుకు బాధపడుతున్నారమ్మా? ఏమైంది? అమ్మ నాన్న గుర్తొచ్చారా? నవ్వు మా అమ్మ మా నాన్న బాగా చూసారండి. అప్పుడు మీ ఆయన? మా ఆయన చూసారండి, కానీ 3 నెలలు డబ్బులు లేక మన కాడ చూసే సమస్య లేక 3 నెలలు వదిలేసి వెళ్ళిపోయాడండి. అయ్యా, 2 పిల్లల తల్లి మీరు అప్పటికి? పిల్లల్ని తీసుకెళ్ళిపోయారండి. పిల్లలు ఉండకూడదని తీసుకెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ 3 నెలలు పోయాక వచ్చారండి. ఓకే. అప్పుడు మా అమ్మమ్మ మాకు బాగా చూసిందండి. మా అమ్మ ఉన్నారమ్మా ఇప్పుడు? ఉన్నదండి. ఓకే. కానీ అంటే తోడుండాల్సిన భర్త కొన్ని సందర్భాల్లో పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉంటారు కదా, 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడ్డారా మానసికంగా? అప్పుడు మానసికంగా బాధ ఏం లేదండి. ఇంకా అయిపోయింది, ఇంకా మనం ఉంటాం ఎట్టే అన్న. ఓకే, ఇంకా అయిపోయింది, ఇంకా కాలం చెల్లింది అన్నట్లు అయిపోయిందండి. అయ్యో, ఇంక పిల్లలని అదని ఇదని నాకు ఏమనిపించేది కాదండి. ఇంకా బాధ అనేది అనిపించేది కాదండి. ఇంకా ఎలా అయిపోయింది, ఇంకా అయిపోయిందిలే, ఇంకా అలాగనే ఇంకా ధీమాగా అలా ఉండిపోయేదానండి. మరి ఎప్పుడైతే మీరు తిరిగి కోలుకున్నారో ఆ రోజు ఏంటి? ఆ రోజు ఏంటంటే అందరం అప్పుడు అని కూడా చచ్చిపోద్ది అనుకున్నాము. ఆ పిల్లలు అది తిట్టుమని ఆయన తిట్టుకుని మళ్ళీ కలిసింది అలాగని అందరూ చెప్పుకోబడండి. అప్పుడు మళ్ళీ అలాగా సంతోషం అనిపించిందండి, మరి బతకగలిగాము అలాగని అనిపించిందండి. మరి ఇన్ని కష్టాలు చూసి వస్తున్నారు కదా, పిల్లలు ఒక దారిలోకి వెళ్ళకుండా నేను క్రియేటర్ అవుతాను, నేను జాబ్ చేయను, ఈ పెద్ద కొడుకైనా కొన్ని సందర్భాల్లో మాట వినొచ్చు వినకపోవచ్చు, వాళ్ళను ఒక లైఫ్ లో అంటే జీవితంలో ఒక మార్గంలో పెట్టడానికి ఇబ్బంది పడ్డారా? పడ్డామండి, ఇప్పుడు పడుతున్నామండి అలాగే. ఇప్పుడు కూడా? ఇప్పుడు ఏమైంది అంటే ఏమైందంటే ఇలాగా ఇంత బాధలు పడి మనం వచ్చాము, మన కట్టబడి చదివించి చేసాము, ఏదో జాబ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాము, కానీ ఇలా చేస్తున్నాడు అలాగనే బాధ ఉంటదండి. ఇప్పుడు కూడా ఉంటది. ఇంటర్వ్యూతో పోవాలన్నా మరి మీ బాధ పోవాలంటే ఏం కావాలి? ఏమిటి అది మంచిగా సెట్ అవుతే మనకు చాలండి. అంతే. మంచిగా సెట్ అంటే నన్ను ఇడికి పిలిపించాడుగా, అంటే పిలిపించాడంటే నేను ఆయన వీడియో చూసి ఇక్కడ దాకా వచ్చాగా. ఫైనల్ గా అంటే అమ్మాయికి మంచి పేరు తేవాలని చెప్పాను కదా, అంటే అది జాబ్ చేసైనా నాకు ఇష్టమైన చేసైనా అమ్మాయికి మంచి పేరు తేవాలంటే అమ్మ నాన్నలకి. ఓకే, మంచి పేరు తేవాలి. మధ్యలో ఇప్పుడు మనం ఊరు వెళ్తామండి, పలానా కుర్రోళ్ళు పలానా ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు లైఫ్ లో సెట్ అవ్వారు బాగున్నారని చెప్పుకోవాలి కదా అని మా ఆరుద్రండి. ప్రతి తల్లిదండ్రుల కోరిక అదే. అదండి. ఓకే, మరి ఈయన యూట్యూబ్ లోకి వచ్చాక మీ చుట్టాలు గాని ఈయన స్నేహితులు గాని ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని ఏంటి మీ వాడు ఏందో చేస్తున్నాడు వీడియోలు అవసరమా చెప్పుకోలేరా ఇట్లాంటి మాటలు వచ్చాయా? వచ్చాయండి. చాలా చేసేవాళ్ళన్నా, అంటే రిలేటివ్స్ చాలా మంది ఎందుకు అలా చేస్తున్నారు అంటే బుద్ధిలే, ఆడికన్నా బుద్ధి ఉండాలి, ఆడికి ఎలాగో బుద్ధి లేదు మీకైనా బుద్ధి ఉండాలి కదా, 60,000 రూపాయలు ఫోన్ అడిగితే కొనేస్తారు. అలాగా మీరు అంత అప్పు చేసి సెల్ కొనాలా, మీరు వాడికి ఇవ్వాలా, మీరు అంత అమ్ముతామా మీరు చెప్పాలి కదా. 60,000 అప్పు చేసే ధైర్యం వచ్చింది. ఎంత కట్టబడుతున్నారు మీరు, ఎండ అనకుండా కట్టబడుతున్నారు తెలియదండ్రిని, మీరు అంత సెలవు కొని ఎలా ఇచ్చారు మీరు. అలాగని మీకు 60,000 కావాలంటే ఒక సంవత్సరం కష్టపడాలి, ఒకసారి ఫోన్ అలా కొనేస్తారు ఆడికి, ఆడు అడిగినోడికి ఉండాలి మీకైనా ఉండాలి కదా అనేసి. ఓకే, కానీ ఇంకా సరే అది అట్లా అయింది. బట్ మీరు దాన్ని ముందర తీసుకొచ్చారు, మరి అప్పు తీర్చావా? అప్పు తీర్చానన్నా. తీర్చావు? 1 year పట్టింది నాకు. సంవత్సరం పట్టింది తీర్చడానికి. అంటే ఇంట్లో 5 months టైం అడిగాను, కానీ ఆ 5 months టైం 1 year అయింది. వడ్డీ వేసి ఇచ్చాడా? మేమే కట్టేవండి అలాగానే, తర్వాత మరి అలా ఇస్తున్నాడు అంతే. వడ్డీ మాత్రం ఎట్లా అది కూడా కట్టియాలి, అప్పుడే తెలిసేది ఎంత కష్టం. కట్టిన తర్వాత అమ్మాయికి నీకు 0% ఇంట్రెస్ట్ తో తెచ్చి ఇచ్చారైతే. అమ్మ కాదండి వడ్డీ అయ్యేది. ఓకే, బట్ అమ్మ కాబట్టి నమ్మకము ప్రేమ అభిమానం అన్ని ఉంటాయి నీ మీద. బట్ ఇంకోటమ్మా, ఈయన యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాడు, ఆయన ఇష్టం ఆయనది, మరి మీరెందుకు వచ్చారు యూట్యూబ్ లోకి మధ్యలో? అంటే నాకేంటంటే వీడియోలు వద్దు అని అమ్మ కూడా చెప్పింది, రిలేటివ్స్ తో పాటు అలాగ అంటున్నా నువ్వు వీడియోలు చేయొద్దంటే ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్దామని అమ్మనే తీసుకొచ్చాను వీడియోలకి. ఓకే, అంటే మీకు అంత ధైర్యం ఎట్లా వచ్చిందమ్మా? ధైర్యం అంటే ఏంటండి, నా కొడుకు నా రక్తమే, నాకు కూడా అదే ఉంటది అంటే ఏదో చేస్తున్నాడు కదా, మరి ఇంకా చేసిన ఎందుకు ఆపుతాం, ఇంకా చేస్తానన్నప్పుడు అలాగనే నేను చేస్తున్నాను. అంటే నాకేంటంటే మంచి హ్యాపీ ఫీలింగ్, వీడియోస్ వద్దన్న అమ్మని ఈ రోజు అమ్మతోనే వీడియోలు చేస్తున్నాను. చేపిస్తున్నావు చేయట్లా? ఓకే, ఫస్ట్ 2-3 వీడియోస్ కి ఫోర్స్ చేసినాను ఇలా చేయమ్మా అంటే, వద్దొద్దు నాకు సిగ్గు అలాగనేది, నేనే కదా ఉన్నాను ఎవరు లేరని చెప్పి ఇంకా ఇప్పుడు ధైర్యంగా చేస్తుంది, కెమెరాకి భయపడదు. మరి మీరు ఈ మధ్య ఎక్కడికన్నా వెళ్తున్నా ఎవరన్నా గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నారు. దుర్గమ్మ వచ్చింది ఇట్లా అంటారా? అలా అంటున్నారండి. ఆ కాంప్లెక్స్ కాడ అక్కడ మేము డ్యూటీకి అక్కడికి వెళ్తామండి, కాంప్లెక్స్కి వెళ్తాం.
అక్కడ అడిగితారండి వాళ్ళని మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు కదా ఏమవుతాడు ఆ అబ్బాయి మీకు అని అడుగుతున్నారండి. నా కొడుకు 60,000 అప్పు ఉంది కట్టలేదు ఇంకా అని చెప్పాలి. అప్పు అయిపోయిందండి ఊరికి అంటున్నా. ఓకే అంటే అలా చేస్తున్నాండి మా అబ్బాయినండి అని చెప్తాడండి అంతే. కానీ లోపల ఎట్లా ఉంటది మీ ఫీలింగ్? లోపల ఎలా ఉంటుందో బాగానే చేస్తున్నారు అడుగుతున్నారేటి ఇలాగ అడుగుతున్నారేటి అని అనిపిస్తుందండి. వచ్చి చెప్తారా ఈయనకి? చెప్పనండి. చెప్పారు. ఎందుకు చెప్పరు? మా పెద్ద అబ్బాయికి చెప్తానండి. పెద్ద అబ్బాయి చెప్తారా? ఇలా అడుగుతున్నాడు మాట విన్నేమోనని మళ్ళీ టైసన్ పేరు మార్చేస్తాడు. పెద్ద అబ్బాయికి అంటే ఇలాగ అడుగుతున్నారు అక్కడ అలా అలాగని మా పెద్ద అబ్బాయికి చెప్తానండి. అడుగుతారమ్మా మరి చూస్తారు కదా అని మా పెద్ద అబ్బాయి అంటాడండి. ఓకే, పెద్దోడు చిన్నోడు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఈడే ఎక్కువ. ఈయననే కదా? ఎవరు మాట ఎక్కువ వింటారు? వింటారండి. ఈడంటాడు. ఒక్కరి పేరే చెప్పాలి. పెద్దోడు వింటాడండి. పెద్దోడే వింటాడు. నా పేరు చెప్పకపోతే నెక్స్ట్ వీడియోలో ప్లేస్ ఉన్నది అంటున్నాడు. నాన్న పేరు చేస్తాను అప్పుడు. ఓకే, అండ్ నీ విషయానికి వచ్చేసరికి మరొక ఛానల్ డిలీట్ అయ్యాక మళ్ళీ ఇంకొక ఛానల్ పెట్టి చెయ్యాలంటే నమ్మకం పోయి ఉంటుంది, డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది. చాలా ఇష్టంతో ఛానల్ పెట్టాం కాబట్టి 15 days ఫుల్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అప్పటి వరకు అమ్మ నాన్నలు కూడా సపోర్ట్ చేయలేదు, ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ అక్క వదిన వీళ్ళు సపోర్ట్. ఎప్పుడైతే ఛానల్ డిలీట్ అయిందో అప్పుడు అమ్మలు ముందుకు వచ్చారు. అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు మాయాలు ముందుకు వచ్చి నువ్వు చెయ్యి ఏం కావాలన్నా మేము ఇస్తాము, ఎవడో చేయాల్సిన పని ఏంటి నీకు, ఎవడో హెల్ప్ చేయాల్సిన పని ఏంటి, మేమే చేస్తాం, నీకు ఏం కావాలో చెప్పి ఏం కావాలన్నా కొంటాం, ఎంత కావాలని ఇస్తాం, నువ్వు చెయ్యి ఇదే చెయ్యి అన్నారు. మొత్తానికి నీ మీద ఒక నమ్మకాన్ని వాళ్ళు చూపించేశారు. ఎప్పుడైతే ఛానల్ డిలీట్ చేస్తాడో అవతల పర్సన్ అప్పటి నుంచి సపోర్ట్ వచ్చింది బాగా. ఓకే, అది చేయడం కూడా అప్పుడు తిట్టుకున్నాను కానీ బ్యాడ్ ఫీల్ అయినప్పుడు, ఇప్పుడైతే అది చేయడం మంచిదైంది అనిపించింది ఇప్పుడు. సో అది చేసినప్పుడు నీ మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉండేది? అంటే అన్ని కొట్టేయాలి అవి ఉండేది. తర్వాత అక్క ఫోన్ చేసి కొట్టేస్తే నీ ఛానల్ నీకు వస్తుందా, నీ సబ్స్క్రైబర్స్ నీకు వస్తారు అంది. అదే కలిసి కంటెంట్ పైన చూపెట్టి అంది. అక్క అయితే బాగా సపోర్ట్ చేసినప్పుడు. ఓకే, అప్పటి నుంచి మొత్తం చేంజ్ ఇంకా కంటెంట్ ఇంకా. ఓకే, ఇంకా అంటే మార్నింగ్ లెగ్స్ కాడ నుంచి నైట్ పడుకున్న వరకు నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, ఈ వీడియో అలా చేయాలి, అది తప్ప ఇంక వేరే థాట్ ఉండదు. ఓకే, అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ అయినా ఇంకా కొత్త కంటెంట్ తో ముందరకు ఇంకా వస్తాయండి. ఇంకా ఇలాంటి ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఫ్రెష్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. లైక్ అలాగా ఇప్పుడు అమ్మతోని అమ్మమ్మతోని నాన్నతోని తర్వాత నేను ఫ్రెండ్స్ ఇంకా అలాగా మొత్తం ఫ్యామిలీని చూపించాలని వీడియోస్ చేస్తున్నాను. అంటే రిలేటివ్ స్టార్టింగ్ లో వీడియోస్ ఎవరైతే వద్దన్నారో వాళ్ళు మా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయాలి. ఓకే, అండ్ బయటికి వెళ్తున్నప్పుడు గుర్తుపడుతుంటారు కదా, సో అప్పుడు ఏంటి ఎలా ఫీల్ అవుతుంటావు? అంటే నువ్వు వెయిట్ చేసావు కదా అన్ని వదిలేసుకొని ఇదే కావాలి అని. అన్ని సంతోషం ఇచ్చేది వాళ్ళ అమ్మమ్మ బాగా సంతోషిస్తుందండి. అమ్మమ్మ ఓకే, వాళ్ళ అమ్మమ్మ అడుగుతున్నారండి ఏంటి మీ నిమ్మకాయ మనవడా ఏంటి నిన్ను పెడేసాడు ఏంటి అని. నిమ్మకాయ మనవడా? నిమ్మకాయ మనవడా. ఎందుకమ్మా నిమ్మకాయ? అంటే నిమ్మకాయ పెడుతున్నాడు కదండి. నిమ్మకాయకి నాకు కూడా కనిపిస్తే పాడు వంటలు అంటారు, నిమ్మకాయ బ్రో అంటారు. ఓకే, నిమ్మకాయ అన్న అంటారు. అప్పుడు నవ్వు వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ బాగా సంతోషిస్తుందండి. ఎడిటింగ్ కి ల్యాప్టాప్ కావాలంటే అమ్మమ్మ కూడా తాడమ్మేసి కొంది ల్యాప్టాప్. ఓకే, నీ ఇష్టానికి గౌరవించి. ఓకే, కొన్నదండి. బుట్టలు వేసాడు అందరినీ. లాగేసుకోవాలి, మనకు నచ్చింది చేయాలని. ఓకే, మరి ఆ రోజు నీ ఛానల్ డిలీట్ చేసిన మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, సో ఇప్పుడు ఈ సక్సెస్ చూసి ఏమన్నా అన్నాడా? లేదు, మాట్లాడలేదు. మళ్ళీ అడ్రస్ లేదు, ఇంకా అడ్రస్ లేదు. కనిపిస్తుంటాడు బయట కానీ మాట్లాడు. ఓకే, పని ఆడది నా పని. నాన్నలు అన్నయ్యలు కనిపిస్తే మాట్లాడతారు. డెలివరీ చేసేటండి. డెలివరీ చేసాక మేము పిలిపించామండి. అవునా? ఏట్రా తప్పు కదా అలాంటి పని చేశారు, అంత చదువు చదువుకున్నారు, అలాంటి పని చేయకూడదు కదా, మరి డబ్బులు వస్తే ఇద్దరు తీసుకుంటానని అనుకొని చేశారు కదా, మరి ఇలాంటి పని చేయకూడదు, అంత చదువు చదువుకున్నారు మీరు అని మేము అడిగామండి. ఏం చెప్పాడు? అడిగితే ఇంకా సారీ తప్పు అయిపోయింది అని చెప్పాడు. తప్పు ఒప్పుకున్నాడు. అంటే నేను అక్క చెప్పిందని చెప్పి, అంటే ఇప్పుడు తెలియాలి కదా జనాలకి ఏమైంది పాఠశాల అని చెప్పి వాడు ఫోటో పెట్టి ఒక వీడియో చేశాను. ఓకే, చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేశారు, నువ్వే దొంగవి, నువ్వే నీ వల్ల ఛానల్ పోయింది, ఆడు మంచోడు అలాగని పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇదే ఆన్సర్ చూడండి. ఓకే, అండ్ ఇంకో విషయం, నువ్వు ఇప్పుడు యూట్యూబ్ లో రీల్స్ ఎక్కువ చేస్తున్నావు కదా, ఇన్స్టాలో ఈ 10 రూపాయలతో బజ్జీలు, ఈ యూనిక్ ఐడియాస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? పూతరేకులు, చికెన్ అవి వస్తే అంటే క్రేజీగా చేయాలనిపిస్తుంది. క్రేజీ. ఓకే, అది నీకేమన్నా ఎఫెక్ట్ కొడితే? అదే ఎవరు తింటారమ్మా ఈయన చేసే ఫుడ్ అంతా? నువ్వే తింటావా? తింటాను, మొత్తం తిన్నా. అంటే 10 రూపాయలు అయితే తినలేదు, జస్ట్ వీడియో పర్పస్ కి చేసాను. ఓకే, అంటే అది చేసిన తర్వాత వచ్చిన కామెంట్స్ పెట్టి మరి ఓవర్ క్రేజీగా వెళ్ళిపోకూడదని చెప్పి జస్ట్ క్రేజీ వీడియోస్ చేయాలి, మన పైన ఇంప్రెషన్ పోకూడదని చెప్పి ఇంకా అప్పటి నుంచి మంచిగా అమ్మని పెట్టుకుని చేస్తాను. ఓకే, అమ్మమ్మ. అంటే ఎప్పుడు నీకు టెన్షన్ అనిపించలేదు? అంటే అబ్బాయిలనే యూట్యూబ్ లో అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తే మంచిగా చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మరి అమ్మని తీసుకొచ్చావు కదా, మళ్ళీ ఏదన్నా మాట వస్తే నువ్వు ఊరికే కోపం వస్తుంది? మధ్యలో స్టార్టింగ్ లో ఇంగ్లీష్ లో తిట్టేవారు కామెంట్స్, అంటే ఇంగ్లీష్ లో టైప్ చేస్తారు కదా, అమ్మకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు కదా, అది ఉంటే ఫస్ట్ ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే రియాక్ట్ అయిపోయాను వెంటనే.
తర్వాత అన్ని వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు నువ్వు ఇలా రియాక్ట్ అవుతుంటే కంటెంట్ పోద్ది, నువ్వు దీన్ని పట్టించుకోకు, వాళ్ళ పని అదే, నీ పని ఇదే చేసుకో అన్నారు. ఇంకా అప్పటి నుంచే కామెంట్స్ పట్టించుకోకుండా పర్లేదు, అమ్మని తెచ్చినప్పటి నుంచి కూడా మంచిగానే చూస్తున్నారు అందరూ. ఓకే, ఎవరో ఎక్కడొకరు పెడతారు అంతే నెగిటివ్ కామెంట్. కామన్, మంచి ఉంటుంది చెడు ఉంటుంది లైఫ్ లో. ఓకే, ఆ నెగిటివ్ తీసుకుని ఇదంతా వదిలేకుండా పాజిటివ్ వైబ్స్ తో వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ వరకే ఉన్నావా? మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ అంటే ఇక్కడ అందరికి తెలుస్తుంటాడు అబ్బాయి బాగున్నాడని, కొంతమంది అమ్మాయిలు కూడా ఆనందంగా చూస్తుంటారు కదా. సో మరి ఏమన్నా రిలేషన్ ఏమన్నా ఉందా? చెప్పండి, ప్రేమలో పడ్డాడా అండి? వద్దా వద్దా, తల పక్కకి తిప్పారంటే పడ్డాడు. ఒక అమ్మాయి లవ్ చేశాను. లవ్ చేసావు? ఫ్యామిలీ మెంబర్. ఓకే, ఆ అమ్మాయి చేసిందా నువ్వు చేసావు? ఫస్ట్ ఇద్దరం అంతే. అట్లొద్దు, ఫస్ట్ ఎవరు చేశారో అమ్మకు కూడా తెలియాలి. ఈ రోజు ఫస్ట్ అమ్మాయి చేసింది. అమ్మాయి చేసింది, లేకుంటే చేయాల్సి వచ్చిందా? లేదు, చేసింది. ఓకే, అంటే నా దగ్గర ఏమి లేనప్పటి నుంచి అమ్మాయి లవ్ చేసింది. సో అప్పటి నుంచి ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ కంటిన్యూ. తెలుసా అమ్మకి? అమ్మకి చెప్పాను, నాకు గొడవ కూడా అయింది ఫుల్. అమ్మకి చెప్పాక గొడవ అయింది. ఓకే, నిన్న గొడవ అదే నిన్ననే చెప్పాడా? అంతవరకు చెప్పలేదా? 10 రోజులు 20 రోజులు అవుతుందండి. ఓకే, ఒక తల్లిగా మీరు ఏమంటారు? మేము ఏమంటామంటే మాకు అలాంటి వద్దురా, మనం ఎందుకు అలాంటి ప్రేమలో పెళ్లిళ్ళు అని అంటారో, ఏళ్ళ ఉంటారు, పొద్దున్న భవిష్యత్తులో తెలుస్తుంది, వద్దు అనగాని మేము అన్నామండి. వాళ్ళకి జీవితంలో ఒక అనుభవం ఉంటది, అంటే 30 ఏళ్ళ జీవితం చూసింటారు నీకన్నా ఎక్కువగా. ఏది రైట్ ఏది రాంగ్ అంటే నువ్వు చూసేది రైట్ అయ్యిండొచ్చు, బట్ వాళ్ళకి నమ్మకం రావాలి. తను కూడా ఫ్యామిలీ మెంబర్ అండి, అందుకే లవ్ చేసింది. లేదంటే చూడు, అన్నిటికీ ఏదో ఒకటి ఒలే వేసి ఇట్లా చేపలు పట్టినట్టు పడుతున్నాడు మనుషుల్ని. ఫ్యామిలీ మెంబర్ ఓకే చేసేయండి. అమ్మ ఒకటి ఓకే చెప్పేస్తే ఇంకా లైఫ్. అమ్మ ఇప్పుడే చెప్పదు, అమ్మమ్మ నాన్న అన్న అందరు డిసైడ్ అయినాక చెప్తారు. చెప్పాలను, కానీ అమ్మతో అదొకటే ఓకే చెప్పిస్తే. కానీ అప్పటి నుంచి చెప్పినప్పటి నుంచి చాలా స్లోగా నిన్న ఫైర్ అయిపోయింది అమ్మ. ఓకే, అండ్ బేసిక్ గా నీ మోటివ్ ఏంటి లైఫ్ లో? అంటే ఏం చేయాలనుకుంటున్నాం, ఏం అవ్వాలనుకుంటున్నాం? సిల్వర్ స్క్రీన్ అన్న, డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్? ఎందుకు డైరెక్షన్ అంత ఇంట్రెస్ట్? డైరెక్షన్ అంటే ఇప్పుడు మంచి మంచి మూవీస్ చేయాలంటే ఆడియన్స్ కి ఇప్పుడు ఎంత జాబ్ చేసినా ఏం చేసినా సరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ నేను ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ యూట్యూబ్ లోనే చిన్న చిన్న స్కెచ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా తీస్తావా? అంటే ఒకసారి ఎక్కడ ఆడిషన్స్ అయితే వెళ్ళామన్నా, వెళ్తే ఎవరు అని చెప్పి ఒక 2 hours కూర్చోపెట్టారు బయట. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను మా ఫ్రెండ్, ఈసారి ఆడిషన్స్ కి వెళ్తే ఎవరు మీరు అడగకూడదు, పేరుతో పిలిచాలి. పేరుతో పిలిచాలి, నీ బ్రాండ్ ఐడెంటిటీ. ఓకే, అప్పుడు స్టార్ట్ చేసిన ఈసీ టైసన్ ఛానల్ స్టార్ట్ చేసిన. దాని తర్వాత రీసెంట్ గా పాడు వంటలు స్టార్ట్ చేసిన తర్వాత మంచి వైబ్స్ వచ్చింది. ఓకే, ఈసీ టైసన్ కి 1 year హార్డ్ వర్క్ చేసిన అంత రాలేదు, పాడు వంటలు తక్కువ టైంలో ఎక్కువ రీచ్ వచ్చింది. ఈ ఛానల్ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఎవరు? రీజన్ మెయిన్ గా ఫోన్ కొన్నందుకు అమ్మ నాన్న అక్క వదిన బాగా సపోర్ట్ చేశారు. ఓకే, ఫ్రెండ్స్ కూడా. బట్ కంటెంట్ లో ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? కంటెంట్ నాదేనా? నీదే. మొత్తం నేనే రాసుకుంటాను. ఫ్రెండ్స్ 2-3 హెల్ప్ చేస్తుంటారు మిడిల్ లో, వాళ్ళు హెల్ప్ చేస్తుంటే కంటెంట్ ఇంకా అంటే నాకు ఏదైనా డైలాగ్ వస్తే వాళ్ళకి చెప్పాను అనుకో, దాన్ని కొంచెం చేయించి అవి చెప్తారు. కానీ వీడియో బయటకు వచ్చే ముందు ఒక 5 members వస్తాం. 5 members? ఎవరు ఎడిట్ చేస్తారు? నేను ఎడిటింగ్, మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కి పెడతాను. 5 members ఉంటారు, అంటే వాళ్ళు నాలో థింక్ చేస్తారు, అందుకే వాళ్ళకి పెడతాను. వీడియో అలాగ అనిపించింది అంటాను, ఓకే బాగుంది పెట్టంటే పోస్ట్ చేస్తాను, లేదంటే ఆ వీడియో పెట్టను. ఓకే, అట్లా ఎన్ని వీడియోస్ పెండింగ్ లో ఉన్నాయి? పెండింగ్ లో ఉంచాను, డిలీట్ చేసేస్తాను. బాగా ఎన్ని డిలీట్ చేస్తాం? ఇప్పటికి 50 above. 50 వీడియోలా? 4 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ లో. ఇప్పటికి వీడియోలో లాంగ్ వీడియోస్ అయితే 4 ఉన్నాయి. లాంగ్ వీడియోస్ 4 ఉన్నాయి, షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే లాంగ్ వీడియోస్ ఇంకా చేయట్లేదు, స్టార్ట్ చేశాను అంతే. 50 వీడియోలు డిలీట్ చేశాడంటమ్మా. అంటే వాళ్ళకి ఇప్పుడు చూసిన ఆడియన్స్ కి ఏంటంటే ఇంప్రెషన్ పోకూడదు, నిన్నటి వీడియో కన్నా ఈ వీడియో బెస్ట్, ఈ రోజు వీడియో బెస్ట్ ఉంది అనిపించుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ లో ఏది వైరల్ అవుతుందో ఏది వైరల్ కాదో ఎవరు చెప్పలేరు కదా. కానీ అంటే ఇప్పుడు నాకేంటంటే కొంచెం ఐడియా వచ్చిందని, అంటే ఎలా చేస్తే రీచ్ వస్తుంది బాగా ఐడియా వచ్చింది. అంటే స్టార్ట్ చేసి నేర్చుకోక ముందులా, స్టార్ట్ చేయక ముందు ఫోన్ లేదని చెప్పాను కదా 1 year. ఈ 1 year మొత్తం అన్ని వీడియోస్ అలా చూడడం, ఎలా చేస్తే రీచ్ వస్తుంది అవన్నీ బాగా చూసాను. అంటే ప్రతి క్రియేటర్ వీడియోస్ చూసాను స్టార్టింగ్ నుంచి, వాళ్ళు ఏ వీడియో వైరల్ అయింది, ఎందుకు అయింది మొత్తం చూస్తావు. మొత్తం అన్ని చూసిన తర్వాత ఈ లోపల ఫోన్ కొన్నారు, అప్పుడు స్టార్ట్ చేశాను, సెట్ అయింది బాగా. అండ్ మొత్తంగా మీ అబ్బాయికి మీరు ఏదన్నా ఇది మారాలి అని చెప్పాలనుకుంటున్నారా? ఏదైనా విషయంలో చెప్పాలని అనుకోలేదు. అన్ని బాగానే ఉన్నాడా? 100 out of 100? ఏది కూడా మార్చుకోవాలని చెప్పరా? అయినా తిడుతుందండి, ఇంకా అన్ని బాగున్నా. అన్ని బాగుంటే ప్రేమ ఎక్కువ అవుతున్నట్లు, ఏదో బాగాలేదంటే కొంచెం అటు ఇటుగా సర్ది చెప్తున్నట్లు, అంతే కదమ్మా. ఓకే, అంటే అమ్మ ఏంటంటే ఎవరైనా జాబ్స్ అవి చేసావు అనుకోండి, వాళ్ళకి జాబ్ వచ్చింది, వీళ్ళకి జాబ్ వచ్చింది, మీరేం చేస్తున్నారు అంటది. కానీ అవన్నీ వద్దామా, నేను క్రియేటర్ని, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే 4 మాట్లాడతారు నీతోటి, వాళ్ళు జాబ్ వచ్చిన ఇంట్లోనే ఉంటారు, ఎవరికి తెలియదు. లైన్ పట్టుకున్నాడు, వాంచుతూనే ఉన్నాడు మ్యూజిక్. ఇంకంతే, అదొకటే.
ఇప్పుడు ఏం చేసినా అమ్మాయిలకి మంచి పేరు తేవాలి అంతే. మన ఏదైనా జాబ్ అవని మనకు నచ్చిన పని అవని అమ్మాయిలకి మంచి పేరు తేవాలి, చెడ్డ పేరు తేకూడదు అమ్మ నాన్నలకి. ఓకే, మరి అట్లాంటప్పుడు నువ్వు అమ్మ ఏం చెప్తే అది వినాలి. అమ్మ ఓకే చెప్పు, అమ్మ నువ్వు ఓకే చెప్తేనే నాకు హ్యాపీ ఇట్లా అనకూడదు. కొన్నిసార్లు చెయ్యాలన్న చెయ్యాలి. చూడండి ఇప్పుడే లైన్ ఇచ్చాడు మళ్ళీ తిప్పాడు. వీడియోస్ కూడా వద్దని ఇప్పుడు చేయమంటుంది, అది కూడా కొన్ని రోజుల్లో ఒప్పేసుకుంటది అమ్మ. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, మరి ఓవరాల్ గా నేను యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో నీ చుట్టుపక్కల ఫ్యామిలీలైనా సరే అమ్మ నాన్నతో సహా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళ మాట వింటా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా తక్కువేనా. ఓకే, వాళ్ళు లేకపోతే ఈ రోజు ఇక్కడ వరకు రాను, ఇంటర్వ్యూ వరకు రాను. ఎక్కడో డిలీట్ చేసినప్పుడు ఆగిపోలేదు, లేదా ఫోన్ కొనలేనప్పుడు ఆగిపోలేదు. అంటే ఒకప్పుడు ఫోన్ కొన్నప్పుడు అయితే వేరే వాళ్ళు కవర్ సాంగ్స్ అవి చేస్తుంటే వెళ్ళి వాళ్ళ కెమెరాస్ మోయడం అవి చేశాను. అవి చేస్తే వాళ్ళ దగ్గర టైంకి ఫుడ్ ఉండేది కాదు. సూట్ అయితే మార్నింగ్, సూట్ అయితే ఎప్పుడు తింటామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. అంటే వాళ్ళ దగ్గర అలాగా చిన్న వర్క్ నేర్చుకుని లైట్ గా కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ షాట్ ఎలా తీయాలి అవి నేర్చుకున్నాను. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం మనకు కావాల్సింది నేర్చుకుంటూ పోతే ముందరికి వెళ్తాం. నేర్చుకున్న తర్వాత సో ఇప్పుడు మొత్తం కంటెంట్ ఎలా చేయాలో మొత్తం ఐడియా ఉంది, ఎలా చేయాలి ఏంటని. మరి ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పి ఇంట్లో ఫోర్స్ చేశాను ఫోన్ కొనమని. అప్పుడు కొనలేదు. తర్వాత కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు, వాళ్ళు ఫోన్ ఇచ్చి. ఇప్పుడైతే డైలీ ఒక వీడియో చేస్తున్నాను, అప్పుడైతే మంత్లీ 2 వీడియోస్ చేసేవాడిని. ఫ్రెండ్స్ ఫోన్తో వాళ్ళకి వీలైనప్పుడు ఇచ్చేవారు. చేసిన తర్వాత అలాగా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పుడు ఇంట్లో ప్రెజర్ చేస్తే అప్పుడు ఐఫోన్ కొన్నారు. దాని తర్వాత ఈ పాడు వంటలు స్టార్ట్ చేసాం. మరి ఏం చెప్తావు సబ్స్క్రైబర్స్ కి కానీ, నీ వర్క్ ని లైక్ చేసే వాళ్ళకి కానీ, నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ? సబ్స్క్రైబర్స్ వాళ్ళకంటే నిమ్మకాయ పిండుకొని. నిమ్మకాయ ఎందుకు నిమ్మకాయ పట్టినావు? హెల్దీగా ఉంటారన్న. హెల్తీగా అంటే నిమ్మకాయ ఒకటేనా హెల్తీ? అంటే ఇంకా ఉండే కానీ నిమ్మకాయ అయితే దిష్టి కూడా తగలదు మనకి. ఓ మై గాడ్, చాలా ముందు చూపు వ్యక్తి. ఇంకా పెద్ద స్టోరీ ఉంది, నా తర్వాత చెప్తాను వాళ్ళకి. ఓకే, మీరేమంటారమ్మా? అంటే మీ అబ్బాయిని ఇంతమంది జనాలు చూస్తున్నారు, మీ వీడియోస్ అన్ని లైక్ చేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరు బాగానే చూస్తున్నారండి, మరి అందరు బాగానే ఎంక్వైరీ చేస్తున్నారండి. ఓకే, మీకైతే సంతోషంగా ఉంది ఇంకా. ఓకే, కింద కామెంట్స్ లో కొంతమంది అమ్మాయిలు అత్త బాగుంది అంటున్నా, వాళ్ళకి ఏమైనా చెప్తావా? చూడండి, ఇండైరెక్ట్ గా అమ్మాయిలను గుర్తు చేస్తున్నాడు. చెప్తావా? ఆ కమెంట్ అని బ్లాక్ చేయండి. మన అంటే మనకి హిందీ గట్రా రాదండి, ఏమన్నా తెలుగులో ఏమన్నా పెడితే చదివితే. తెలుగులో అమ్మాయిలు అత్తయ్య చాలా అందంగా ఉన్నారని చెప్పారంట కమెంట్ లో. తెలుగులో కామెంట్స్ పెడితే చదివేస్తుంది, అమ్మకి తెలుగు వచ్చు. అంటే ఇంగ్లీష్ లో టైప్ చేస్తారు కదా చాలా. అదే నేను చెప్తున్నా, అర్థం కావట్లా. అంటే ఏం చెప్తారు మరి? ఏం చెప్తున్నా అలాంటివి ఇచ్చేస్తారా వాళ్ళకి? అలాంటివి పెట్టొద్దని చెప్తామండి. అలాంటివి పెట్టొద్దు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేయకముందు మీ వీడియోస్ చూసాను, మీ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ చూసి అంటే చాలా మంది ఉన్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, కానీ మీరు చేసే విధానం నచ్చుతుంది నాకు. అంటే పాజిటివ్ వైబ్స్ లో చేస్తారు ఇంటర్వ్యూ. అలా చూసి స్టార్ట్ చేసే ముందు అనుకున్నాను నేను ఏదో రోజు చేసి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని. అది ఈ రోజు పాసిబుల్ అయిందన్న. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఏం డబ్బులు ఇవ్వలేదండి, నిజమే చెప్తున్నాడు. లేదు, నా డ్రీమ్ ఈ రోజు ఫుల్ఫిల్ అయిందన్న. డ్రీమ్ నీది చాలా ఎక్కువ ఉంది. అమ్మ నేను ఇంకా పై స్టేజ్ లో చూడాలి. అమ్మ ఒక చోటికి పోకముందే అమ్మ వస్తుందని రెడీ కావాలి అందరు. ఆ స్టేజ్ కి నువ్వు వెళ్ళాలి, అప్పుడే ఇంకా బాగుంటుంది లైఫ్. తీసుకెళ్తాను ఆ రోజు వరకు. డన్ డెఫినెట్ గా నువ్వు ఇంకా మంచి స్టేజ్ కి వెళ్ళాలి. ఇంకా నలుగురు ఇంకా నేను మెచ్చుకోవాలి, అందరితో కలిసిపోయి బాగుండాలి. అలాగా సగం మంది మెచ్చుకుంటారండి, సగం మంది మీరు కుర్రోళ్ళు ఎలా తయారు చేశారు, ఇలా వీడియోలు అవి పెడుతున్నారా, అక్కడ అత్తలను మేము ఇచ్చాము, ఇక్కడ అమ్మాయిని మేము ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. ఇలా తయారు చేశారని చాలా మంది అన్ని వస్తుంటాయి, మీరు అన్ని అర్థం చేసుకోవాలి అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ గురించి చాలా విషయాలు మాకు చెప్పారు. అండ్ మీరు ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చారు, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా నచ్చాయి మీరు చెప్పిన విషయాలు. సో చూసారు కదండి, మీ ఫేవరెట్ పాడు వంటలు యూట్యూబ్ ఛానల్ అండ్ మేజర్ ఫ్యాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళ పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు వీళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఈయన కంటెంట్ లో కూడా క్రియేటివిటీ ఎలా ఉందనేది. సో మరి వీళ్ళని ఎప్పటి నుంచో మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఈ రోజు నుంచి చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించాయో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.